సెటిల్ అయిన తర్వాత చేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా లవ్వుని ఎప్పుడు సపోర్ట్ చేస్తానమ్మా. చదువుకున్న పిల్లలు లవ్ అన్నా, సంపాదన లేకుండా లవ్ అన్నా, ఆ? అమ్మా నాన్న ఇచ్చిన డబ్బులతో స్కూల్ ఫీజులు కట్టుకొని, అమ్మా నాన్న ఇచ్చిన డబ్బులతో బస్ పాసులు కొనుక్కొని, లేదా అమ్మా నాన్న ఇచ్చిన డబ్బులతోని బైకులు కొనుక్కొని, బైకులు పెట్రోల్తో సహా అన్ని డబ్బులు వాళ్ళే ఇచ్చి, సెల్ ఫోన్ డబ్బులు, ఈ డబ్బులు, మన టిఫిన్ అన్ని డబ్బులు, మాట్లాడి అన్ని డబ్బులు వాళ్ళు ఇచ్చినప్పుడు నువ్వు లవ్ అంటే లవ్ కాదు, లవ్ అది. దట్ ఇస్ నాట్ రైట్. దట్స్ నాట్ రైట్. యూ హ్యావ్ రైట్ టు మ్యారీ whomever you like, wish to, but get settled in life first. ఓకే. మీరు ఫస్ట్ లైఫ్ లో సెటిల్ అవ్వండి. అప్పటి వరకు మీ చదువు, మీ ఫోకస్, మీ కెరియర్. ఏముందమ్మా 30 ఏళ్ళ వరకు పెళ్లి ఎవరు చేసుకోవట్లేదు ఇప్పుడు. అవునవును. ఆ? అమ్మాయిలు అయితే 26, 27 వరకు చేసుకోవట్లేదు. అవును. ఆ? సో మీకు ఏ తొందర వచ్చింది? మీరు చదవండి, అవును. చదువుకుని ఉద్యోగం సంపాదించుకోండి. లేదంటే మీ కెరియర్ లో ఏదో అనుకున్న అవ్వండి. చార్ట్ అకౌంట్ ఇదా అదా, సాఫ్ట్వేర్ ఇంజనీరా లేదా హార్డ్వేర్ ఇంజనీర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అవును. మీ తాలూకా తెలివితేటలు, మీ తాలూకా మీ పేరెంట్స్ తాలూకా ఫైనాన్షియల్ కెపాసిటీ. నేను కూడా కేంబ్రిడ్జ్ లో చదువుతాం, లండన్ వెళ్ళిపోతాం, లేదా అమెరికా వెళ్ళిపోతాం, ఆస్ట్రేలియా వెళ్ళిపోతాం, నాకే ఉంటాం. అవును. అమ్మా నాన్న ఖర్చు పెట్టదా? అవునవును. ఖర్చు పెట్టి మా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయనుకోమ్మా, ఉమ్. ఓకే, హ్యాపీగా మీరు ఎంజాయ్ చేస్తూ చెయ్యండి. మీ 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 పేరెంట్స్, మీ తాలూకా పేరెంట్స్ బడ్జెట్ ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని మీ లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత అమ్మా నాన్న చెప్పి వాళ్ళు ఒప్పించి పెళ్లి చేసుకో. ఉమ్. మీకు ధైర్యంగా ఉంటారు కదమ్మా. అవునండి. ఇప్పుడు నేను నెలకు ₹1,00,000 సంపాదించుకుంటున్నాను, మా ఆవిడ ఒక 50,000 సంపాదిస్తుంది, లేదా మా ఆవిడ 1,00,000, నేను 1,00,000 సంపాదించుకుంటున్నాను, 2,00,000 ఇన్కమ్ ఉంది. నాన్న ఆ అమ్మాయిని నేను ఇష్టపడుతున్నాను. ఆ అమ్మాయి కూడా చెప్పుకోవడం ధైర్యంగా ఉంటుంది, ఆ అబ్బాయిని నేను ఇష్టపడుతున్నాను, ఆ అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, లేదా ఆ అబ్బాయి జాబ్ చేస్తాడు, ఆ అబ్బాయి ఒక ఎగ్జిక్యూటివ్, ఆ అబ్బాయికి శాలరీ, నాకైతే శాలరీ వస్తుంది, నేను ఇష్టపడుతున్నాను. ఏంటి అంటే పేరెంట్స్ కూడా అన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు జనరేషన్ మారిపోయిందమ్మా. ఆ. ఎంత మారినా ఏం మారినా మీరు ఎప్పుడైనా పెళ్లి చేసుకున్నారంటే మీరు స్టిక్ ఆన్ అవ్వాలి. అవును. నాట్ ట్రావెల్ టుగెదర్. ఉమ్. ఇట్స్ లైఫ్. ఉమ్. మొన్న చిన్న ఎగ్జాంపుల్, ఉమ్. పెళ్ళి అయ్యి ఆల్బమ్ వచ్చే లోపు డైవర్స్ అయిపోతున్నా. అవును. అవును. పెళ్లి ఆల్బమ్ వచ్చే లోపల డైవర్స్ అయిపోతున్నా అని చెప్పేసి మొన్న అంటే చెప్పాను. మొన్న నా కొడుకు పెళ్లి చేశాను, మార్చ్ 4th. ఓకే. నా కొడుకు. ఓకే. సో 93లోనే మ్యారేజ్ చేసుకున్నాం. తను జాబ్ చేసేది, నేను బిజినెస్. బై గాడ్స్ గ్రేస్ అలా నా బిజినెస్ గ్రో అయింది. గ్రో అయిందంటే మనం పని చేయాలి. మనం ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి పని చేయాలి. ఆ పని చేయాలి, హానెస్ట్గా పని చేయాలి. మనం పని చేసాం. స్కిల్ డెవలప్మెంట్ అంటే నేను జాబ్స్ ఇవ్వడం, పని నేర్పించి జాబ్స్ ఇవ్వడం, స్కిల్ని డెవలప్ చేసి జాబ్స్ ఇవ్వడం. జీరో క్యాండిడేట్ వస్తారు, మా దగ్గర జాయిన్ అవుతారు, వాడి స్కిల్ నేర్పించి ఇప్పటికి దాదాపుగా 60,000 మంది జాబ్ వచ్చాయి సిన్స్ 93. ఇప్పటికి కూడా ఉందా? ఇప్పుడు కూడా స్టిల్ మై బిజినెస్ ఇస్ గోయింగ్ ఆన్. సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత కొంత గ్యాప్ తీసుకొని లా కూడా చేశాను. నేను అడ్వకేట్ వచ్చాను. నేను ప్రాక్టీస్ చేయగానే నా కేసుల కోసం నేను ఎన్రోల్ అయ్యాను లైఫ్ మెంబర్ వైజాగ్ బార్లో. ఓకే. నేను ఎప్పుడైనా అవసరమైతే మా పర్సనల్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే 1-2 సార్లు అపియర్ అయిపోతాను. బట్ నాట్ రెగ్యులర్, బట్ ఐఎమ్ అన్ అడ్వకేట్. అంటే ఆ బిజినెస్ పెట్టారు కదా, అసలు అదే పెట్టాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే నేను అది పని చేశాను. సింగపూర్ వెళ్ళి నేను పని చేసింది అది. నా మెరైన్ డిప్లొమా కోర్సులో మాకు వెల్డింగ్, స్టీల్ ఫిట్టర్, పైప్ ఫిట్టర్ ఇవన్నీ ఉంటాయి, ఈ కోర్సెస్ ఉంటాయి. ఓకే. సో నేను ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, దానికి డిమాండ్ ఉంది కాబట్టి, నేను సింగపూర్లో పనిచేసాను వచ్చాను కాబట్టి, అక్కడ ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ఏంటి, ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి మనం ఏం చేస్తే అక్కడ ఫిట్ అవుతారని చెప్పేసి ఆ స్టాండర్డ్స్ అన్ని ఇక్కడ అడాప్ట్ చేసి, ఆ స్టాండర్డ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసి అవి దాంట్లో నువ్వు ట్రైనింగ్ ఇస్తావు. ట్రైనింగ్ ఇచ్చి యూ విల్ ప్లేస్ దెమ్. అదర్ ట్రైనింగ్ అయిన ప్రతి క్యాండిడేట్ కూడా 100% జాబ్ వస్తుంది. ఓకే. ఎందుకంటే వాడికి ఎక్సెప్ట్ మెడికల్ ఫిట్ అవ్వాలి. ఎందుకంటే ఫారెన్ వెళ్ళి ప్రతి కంట్రీ కూడా మెడికల్ ఫిట్ అవ్వాలి. మెడికల్ ఫెయిల్ అయిపోయాడు మనం చేయాలి. సో అందుకే మేము ఏం చెప్తాం చాలా మందికి, మేము మెడికల్ పర్ఫార్మెన్స్ చేస్తాం. ప్రీ మెడికల్ మీరు ఇక్కడ చేయించుకుంటారు, ముందు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే మీరు డ్రాప్ అయిపోవచ్చు. మెడికల్ ఇది కొంతమందికి చెస్ట్ ఎక్స్రేలోనే అక్కడ స్పాట్స్ ఉంటాయి. చిన్నప్పుడు ఏమి టీబీ ఏం కాదు కానీ స్పాట్స్ ఉంటే టీబీ అంటారు. సో ఇలాంటి డిఫెక్ట్స్ ఉన్నాయనుకో, దాన్ని మనం అయితే క్లారిఫై చేసుకోవడానికో, లేదా మెడిసిన్ వాడుకోవడానికో, లేదంటే మీరు డ్రాప్ అయిపోవడం. అంటే అందరూ యంగ్స్టర్స్ కాబట్టి అక్కడ ప్రాబ్లం ఉండదమ్మా. బట్ యూ హ్యావ్ టు టెల్ దట్. క్యాండిడేట్స్ ఆర్ వెరీ హ్యాపీ. అది బిజినెస్. దాని తర్వాత ఈ రన్నింగ్ లోని అన్నాను కదా, మనకు సినిమా పిచ్చోడు అంటారు మా ఆవిడ. సో దాంట్లో నేను సినిమా తీస్తానన్నా సరే షీ సపోర్టెడ్ మీ. అదేమి ఏమో నువ్వు సినిమా అన్నా కదా, సినిమా తీసుకో, నీ డబ్బులే కదా. నేనెవరు మా అమ్మ నాన్న రూపాయి తీసుకోలేదు, మా నేను సంపాదించుకున్న డబ్బులు నా డబ్బులు, నేను ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు.
నా డబ్బులతోనే నేను సినిమా తీసుకున్నాను. నా డబ్బులతోనే నేను సినిమా రిలీజ్ చేసుకున్నాను. నేను ఎవరికేం బాకీ లేదు. మా అమ్మ, నాన్న గాని, మా తమ్ముడు గాని బయట నుంచి నాదే మొత్తం ఫుల్ క్యాష్‌లో పెట్టాను. ఉమ్. తీసుకున్నాను. వచ్చిన డబ్బులు తీసుకున్నాను. పోయే డబ్బులు పోయారు బాబు అనుకున్నాను. హాయ్. అంటే ఎవరి మీద సమాధానం చెప్పక్కర్లేదు. అకౌంట్స్ చెప్పక్కర్లేదు. ఓకే. సో, అది ఈ రోజు కూడా నిర్మాత అన్న అది పొజిషన్‌ని ఈ రోజు కూడా ఆస్వాదిస్తున్నాను. సినిమాలోనే అంతకుముందు డబ్బులు పోగొట్టుకున్నా ప్రొడ్యూస్ చేసి. బట్ అది నెగ్లిజిబుల్ లాస్. అవును. బట్ ఐఎమ్ థరోలీ ఎంజాయింగ్ దట్. ఓకే. ఆ ప్రొడ్యూసర్ అనేది ఇప్పుడు ఓటేయడానికి వస్తుంటాను. నేను చాంబర్ ఎలక్షన్స్ అవుతున్నప్పుడు ఓటేయడానికి వస్తుంటాను. ఆ! అంతకంటే ఏం కావాలమ్మా? ఇప్పుడు వచ్చిన క్యారెక్టర్స్‌ని ఇవి వస్తున్నప్పుడు చేస్తూ ఉంటాను. తర్వాత మీకు రెగ్యులర్ బిజినెస్ రెస్టారెంట్స్ పెట్టాను. అపార్ట్మెంట్స్ కన్‌స్ట్రక్షన్ అని అయింది. అది కూడా చేశాను. అది కూడా ఒక 8 వెంచర్లు, 8, 9 వెంచర్లు చేశాను. అపార్ట్మెంట్స్ అయ్యి కూడా. సో, సో బిజినెస్ పరంగా ఓకే. ఇప్పుడు అన్ని వైండ్ అప్ చేసి ఓన్లీ స్కిల్ డెవలప్‌మెంట్. ఓకే. స్కిల్ డెవలప్‌మెంట్, ప్లేస్‌మెంట్స్. ఇదిని మన బాబు పెళ్లి చేసేసాడు. మా వాళ్ళు కూడాని తను కూడాని సాఫ్ట్‌వేర్ అంటే జాబ్ మన స్టేట్ ఆఫ్ కాంప్లెక్స్. ఓకే. తను కూడా కంప్యూటర్ సైన్స్ బీటెక్. మా మా అబ్బాయి కూడాను వాడు కూడా బీబీఏ, ఎంబీఏ, ఎల్ఎల్బీ, హ్మ్. ఎంఎస్సీ సైకాలజీ ఆడు చదివేశాడు. తెగ చదివేశాడు ఆడు. సో, అంతా ఓకే. నైస్ గోయింగ్ ఆన్. ఒక సినిమా ఫిల్మీ దీని వరకును ఇది ఎంత ఇది అన్నది నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. ఎందుకంటే ఒక మినిమం గుర్తింపు వచ్చిందమ్మా. అవును. పలాస జనార్దన్ అంటే ఈ ఆర్టిస్ట్ ఈయన అని తెలుసుకోవడం అది చాలు మనకి. అందులో మీరు అనుకున్నది నెరవేరింది. అంతే. అది. అది చాలు మనకి. ఓకే. ఇప్పుడు మనం ఎవరు బొమ్మక్కర్లే ఎవరైనా ఫోన్ చేస్తుంటారు. బాబు మీ క్యారెక్టర్ సో అండ్ సో ఇది మీరు ఎంత తీసుకుంటారు రెమ్యూనరేషన్ ఏంటి అంటే అప్పుడు మనం మాట్లాడతాం. మన డేట్లు ఉన్నాయి. ఆ డేట్లు చెప్పండి అంటాం. అంతకుమించి సాటిస్ఫాక్షన్ ఏముందమ్మా. అవును. ఇప్పుడు మీరు ఈ రోజు ఏంటంటే మనం ప్రతి ఒక్కరు కూడా నేను బిజీగా ఉండాలి ఇంకా అసలు ఖాళీగా ఉండకూడదని. ఆ ఖాళీగా ఉండకుండా అంత ఇది నాకు అవసరం లేదు. ఓకే. అది ఉన్నా మనం చేయలేము అంత. అవును. నవ్ ఐఎమ్ క్రాస్ ఆల్రెడీ 64 రన్నింగ్ నేను హ్మ్. ఏజ్ పరంగా కూడా. ఓకే. సో మనకు వచ్చిన లిమిటెడ్ ఇది హాయిగా వచ్చిన క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్లు అని ఏమైనా హాయిగా చేసుకొని ముందుకు వెళ్తున్నాయి. తర్వాత అన్ని మన పెద్ద సినిమాలు వస్తున్నాయి. ప్యారడైజ్ లో ఉన్నాం, పుష్ప 2 చేసాం, తర్వాత మరి పెద్ది చేసాం. అవును. ఇంకా అంతకంటే ఇంకా ఉన్న ఇండస్ట్రీలో ఉన్న పెద్ద సినిమాలు అన్ని కూడా మనకు చిన్న ఏదో క్యారెక్టర్లు వస్తున్నాయి. సో ఐ వెరీ వెరీ హ్యాపీ. ఓకే. అంటే ప్రతి ఒక్క లైఫ్ లో కూడా అరే ఇది జరగకుండా ఉంటే బాగుంటుంది అని ఒకటి ఉంటుంది కదా, అది మీ లైఫ్ లో ఏంటి? అంటే నీ నాకు ఇది జరగకుండా ఉంటే అన్నది నాకు ఎప్పుడు లేదమ్మా థాట్. హ్మ్. ఇది జరగకుండా ఉండుంటే మంచి జరుగుండేది. హ్మ్. లేకపోతే అలాంటిది నాకేం లేదు. ఓకే. నాకు లైఫ్ లోని జరిగిన అత్యద్భుతం ఏంటంటే హ్మ్. నా పెళ్ళే. ఓకే. మా ఆవిడ దొరకడం ఓకే. అంతే. ఓకే. దట్ వాజ్ రియలీ హ్యాపీయెస్ట్ మూమెంట్, మ్యాజిక్. తర్వాత ఎవ్రీథింగ్ బికాస్ అంటే తను ఏంటంటే షీ కెన్ హ్యాండిల్ థింగ్స్ అంటే అదే. షీ కెన్ హ్యాండిల్ థింగ్స్ అండ్ షీ నోస్. హ్మ్. నా అమ్మ నాన్న కూడా తన అమ్మ నాన్నలా చూసుకుంటాను. అంత బాగా చూసుకుంటాను. సో అలాగే సో నేను అలాగే రెస్పెక్ట్ అయ్యాను. వాళ్ళు మా అత్తగారిని నేను అలాగే చూసుకున్నాను. మా మామగారు అలాగే చూసుకున్నాను. అంటే అందరూ చనిపోయారులేండి అని చెప్తున్నాను. సి ఎప్పుడైనా సరే ఎవరికైనా సరేనమ్మా వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ రిలేషన్ లో ఏంటంటే ఇద్దరికిద్దరు మంచి అండర్స్టాండింగ్ ఉంటారు. ఓకే. తర్వాత సపోర్టివ్ ఉంటారు. హ్మ్. ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు నాకు ఒక రెస్టారెంట్కి వెళ్తేనే 1/2 తినలేము మేము. అవును. నాకు ఫ్రైడ్ రైస్ ఇష్టం, ఆవిడ బిర్యానీ ఇష్టం. అవును. ఒక ఫుల్ బిర్యానీ ఆవిడ తినలేదు, ఫుల్ ఫ్రైడ్ రైస్ నేను తినలేదు. అవును. సో అప్పుడు ఏం చేస్తాం, వయా మీడియా ఏదో చేస్తాం, లేకపోతే బిర్యానీ నువ్వు తిను నాకు తినని చెప్పేసి అక్కడ మనం ఏదనుకున్నా రావలేదు అక్కడ. అవును. కానీ ఇక్కడ బిర్యానీ ఫ్రైడ్ రైస్ అంతా గొడవాడించుకోకూడదు. అవును. సో అక్కడ ఏంటంటే అక్కడ తన టేస్ట్ అంతే, నా టేస్ట్ నాది. సో నాకు ఎంత కావాలని తట్ట మిగిలిన ప్యాక్ చేయరు బాబు అంటే మీరు ప్యాక్ చేయరు బాబు అంటే డిపార్ట్ మొత్తం నాకు బయటకు వచ్చి ఎవరో నీడీ ఉంటారు వాళ్ళకి ఇచ్చేస్తాను. ఓకే. అలాగా అంటే మీకు ట్రావెల్, మీ లైఫ్ ట్రావెల్ అనేది అండర్స్టాండింగ్. మీరు బాగా అర్థం చేసుకోవాలి. వాట్ ఈజ్ హీ, హ్మ్. వాట్ ఈజ్ షీ. హ్మ్. మగాడు మొగుడు వైఫ్ని అర్థం చేసుకోవాలి, వైఫ్ హస్బెండ్ అర్థం చేసుకోవాలి. సో నాకు నా కెరియర్ లోనే నా లైఫ్ లోనే జరిగిన అద్భుతం. సో మేము పెద్దలను ఒప్పించే ఆయన సాంప్రదాయ ప్రకారంగానే మేము పెళ్లి చేసుకున్నాం. అన్ని సెటిల్ అయితే ఎంత మంచి పొజిషన్ ఉంటే డెఫినెట్ గా పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు అంటున్నాం.
తనకు అప్పటికే జాబ్ వచ్చింది తనకి. అవును. ఆ! నేను అప్పుడే సింగపూర్‌లో చేసి వచ్చేసాను. నేను ఆర్‌టీఓ మెంబర్‌ని. నా డబ్బులు నేను సంపాదించుకుంటున్నాను. సో, ఎక్కడ కూడాని మాకు ఇబ్బందులైతే ఏం లేవు. నువ్వు నాకు ఈ డబ్బులు, ఆ డబ్బులు అని మనమే ఇచ్చి పొజిషన్‌కి వెళ్ళాం. మనమే తిరిగి డబ్బులు ఇచ్చేవాళ్ళం. నా పెళ్లి నేనే నా పెళ్ళంతా నా డబ్బులతోనే ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నాను. ఓకే. మా దాంట్లో ఏంటంటే మా అబ్బాయి పెళ్లి చేసుకోవాలి. అదే. అబ్బాయి ఖర్చు పెట్టాలి మా క్యాస్ట్‌లో. అవును. సో, అలాగా సో, వీఆర్ హ్యాపీ. నా పెళ్ళికి నేను ఖర్చు పెట్టుకోవడంలో ఇదేముందమ్మా? అవును. అబ్బాయి ఇంట్లో ఖర్చు పెట్టడం అది గొప్ప మార్గం. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ స్పాటింగ్ మనీ. ఖచ్చితంగా. ఓకే. ఒక్క నిమిషం. జస్ట్ బ్యాటింగ్. యూత్‌కి ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? ఏ టైప్ ఆఫ్ యూత్‌కి? ఇప్పుడు ప్రెజెంట్ అంటే ఏ జెన్‌జీ సమ్ అంటున్నారు కదా! నేనన్నది ఏంటంటేనమ్మా, నేనన్నది ఏంటంటే యూత్ యంగ్‌స్టర్స్ ఎవరైనా సరే ఫస్ట్ నేను ఆల్రెడీ ఇందాక దీంట్లోనే చెప్పేసా. మీకు లవ్ చేయడం తప్పు కాదు. హ్మ్. గానీ సెటిల్ అవ్వకుండా లవ్వు అన్న మాట ఎత్తొద్దు. అమ్మాయి ఇష్టపడినా, మీరిష్టపడినా మీరు పూసేసుకొని రాసేసుకోవద్దు. ఎందుకంటే ఈ అట్రాక్షన్ వల్ల మీరు పనులు మర్చిపోతారు. అవును. మీ కెరీర్ మీద ఫోకస్ ఉండదు. చెప్పండి. నువ్వు ఆగలిగితే 3 సంవత్సరాలు ఆగు. పెళ్లి చేసుకుందాం. నువ్వు కష్టపడి నేను కష్టపడతాను. నీకు 'నేనైతే' సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మీరు చూసారో లేదో ఆ సినిమా. మళ్ళీ చూడండి ఆ సినిమా. ఓకే. రవితేజ అంటాడు. చాలా గొప్ప డైలాగ్ అమ్మా. హీరోయిన్‌కి అంటాడనమాట. పెళ్లి చేసుకుందాం నన్ను ఎక్కడికైనా లేపుకెళ్ళిపో అవును. పెళ్లి చేసుకుందాం. నాకే దిక్కు లేదు. నువ్వు అంటే బూతులు ఆపుకోవాలి మన ఇద్దరమని. ఆ! అవును. ఏదో నేను సెటిల్ అవుతాను అంతవరకు ఆగు ఊపిరి పట్టమే బాబు అంటాడు. చాలా వండర్‌ఫుల్ డైలాగ్ అమ్మా. అవును. ఇప్పుడు ఏంటంటే మీరు ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, నచ్చినోళ్ళు పెళ్లి చేసుకోవడం అన్నది మీ రైట్. అవును. కానీ దాన్ని రైట్‌గా చేయండి. మీరు సెటిల్ అవ్వండి ఫస్ట్. అవును. ఏం పడతావు నువ్వు? నువ్వు పెళ్లి చేసుకుంటావా అమ్మాయిని? ఏం పడతావు? లేదా అమ్మాయి నేను పెళ్లి చేసి నీకేం పడతావు అమ్మాయి? అవును. అది కాదు కదమ్మా. హ్మ్. మీరు మినిమం మీరు నిలబడాలి కదా! అవును. మీ రెంట్ కట్టుకోవాలా, మీ తాలూకు బిల్స్ కట్టుకోవాలా, ఈఎంఐలు కట్టుకోవాలా, అదేదో కట్టుకోవాలి, మీ నీళ్ళు చూడాలి, మీ ఫుడ్ చూడాలి, మీ ఎంటర్‌టైన్‌మెంట్, మీ బట్టలు ఎవ్రీథింగ్ యూ హావ్ టు టేక్ కేర్. అవును. ఏం లేకపోతే అవుద్దా? మీ ఇంట్లో నెట్ లేకపోతే అవుద్దా? సెల్ ఫోన్ ఛార్జింగ్ లేకపోతే అవుద్దా? వెళ్తే మీరు టాటా స్కై ఏదో పెట్టుకుంటారు మీరు ఇంట్లో టీవీ లేకపోతే అవుద్దా? మా సలహా ఏంటంటే అడ్వైస్ టు ద యూత్ ఏంటంటే బాబు ఫస్ట్ లవ్ అన్నది ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలా? ఇట్ ఈస్ నెసెసరీ. కరెక్ట్ గా టైం చేసుకోండి. టైం కష్టపడండి, సంపాదించుకోండి, హాయిగా సెటిల్ అవ్వండి, జాబ్ ఏదో సంపాదించుకోండి, ఇంట్లో చెప్పండి, ధైర్యంగా చెప్పండి. హ్మ్. ఎవరైనా ఏం బాధపడదు. అవును. అమ్మాయి కూడా జాబ్ చేస్తూ అమ్మాయి నా పిల్లం జాబ్ చేయదు, హౌస్ వైఫ్, నేను 1,00,000 సంపాదించుకుంటున్నాను, ఈ 1,00,000 మాకు చాలు, ఈ 1,00,000 నేను హ్యాపీ బతకగలను, మీ అమ్మాయిని చేసుకుంటున్నాను, మీరు వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడండి, ఎందుకు మాట్లాడండి, ధైర్యంగా హ్మ్. చేసుకోండి. అవును. ఎవరివన్ విల్ యాక్సెప్ట్. ఓకే. అమ్మ నాన్న ఇచ్చే డబ్బులతో పెట్రోల్ ఫీజులు కట్టుకొని లవ్వులు అంటే మాత్రం యువర్ లైఫ్ ఈజ్ రూయిన్డ్. మీ గోల్ మీ సెల్ఫ్ గోల్ మీరు వేసుకుంటున్నారు, మీ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది. నేను చాలా మందిని చూసానమ్మా. చాలా మంది చూసాను. రకరకాల బాధలు పడుతుంటారు. మనకి ఏడుపు వస్తుంది ఒకసారి చూస్తే. అంత బాధపడుతుంటారు. మీరు అంత కష్టంతో మీకేంట్రా? మీకెందుకు అంత కష్టం వచ్చింది? అంత కష్టంతో ఎవరు పెళ్లి చేసుకున్నారు? పారిపోయి పెళ్లి చేసుకొని అరాకొర ఇంటర్మీడియట్ చదివేసి పారిపోయి డిగ్రీ చదువుతుండగా పారిపోయి ఇంట్లో ఒప్పుకోనేసి ఎందుకు అంత అవసరం ఎందుకు? పారిపోయి అంత అవసరం మీరు దాక్కొని పారిపోయి అవసరం ఏం చేస్తారు? మీరు ఆయన సంపాదించుకో. నాకు ఉద్యోగం ఉంది, అమ్మాయికి ఉద్యోగం ఉందని చెప్పుకోండి. నేను ప్రతి ఒళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ అవ్వక్కర్లేదమ్మా. అవును. ఐఏఎస్, ఐపీఎస్ అవ్వకూడదు. ఎవరి స్థాయిలో వాళ్ళు. అండ్ సినిమా పిచ్చోళ్ళు అన్నారు. సినిమా లవర్స్. అవును. సినిమాలో ఏదో అవుదాం అనుకుని వచ్చినోళ్ళు, ఏది అవుదాం అని వచ్చినోళ్ళు, వాళ్ళు దాని మీద పూర్తి నాలెడ్జ్ సంపాదించారు. యాపిల్ ఫోన్ మీరు కొనుక్కున్నారు హ్మ్. అనుకుందా ఎగ్జాంపుల్. అవును. యాపిల్ ఫోన్‌లోని ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఏంటి, ఆ ఫోన్‌ని ఎలా వాడాలని ఏ టు జెడ్ మీకు రావాలా. అప్పుడే అవును. యాపిల్ ఫోన్ కొనుక్కోండి. తెలుసుకొని నాలాగా ఎర్ర బటను, పచ్చి బటను వాళ్ళు కొనుక్కోవద్దు. నాలాగా అంటున్నాను. నాకు రాదు. హ్మ్. బట్ నా బిజినెస్‌కి నాకు అవసరం. ఎందుకు ఆ ఫోన్ ఒకటే వాడడం వచ్చు నాకు. అవును. సామ్‌సంగ్ ఏది వాడలేను. అవును. నేను ఎర్ర బటను, పచ్చి బటనే వాడతాను. హ్మ్. నాకు వాట్సాప్ మెసేజ్‌లు 5,000 ఉంటాయమ్మా. డిలీట్ చేయడం బద్దకించి అలా ఉంటాయి. హ్మ్. అంటే నాది వదిలేయండి. హ్మ్. అంటే యూత్ చెప్తున్నా. అదే. మీరు ఓకే. ఒక సినిమాలో డీఎంపీ అవుదాం అనుకుంటున్నారా? ఫుల్‌గా చదవండి. దాని మీదే పని చేయండి. దాంతోనే ఉండండి. దాంతోనే ట్రావెల్ అవ్వండి. ఓ రోజు కాదు ఒక రోజే అవకాశం వస్తుంది. ఈరోజు నేను కెమెరా అంటాను నెల రోజులు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటాను 2 నెలలు, లేదంటే 3 నెలలు వస్తాను ఎడిటింగ్ అంటాను, 5 నెలలు వస్తాను ఇంకోటి ఏదో కలర్ గ్రేడింగ్ అంటాను, సీజీ అంటాను. ఇలా చేస్తే అదాన్ని నమ్ముకోండి. పరిపూర్ణంగా నేర్చుకోండి. కొంతమంది నెల రోజుల్లో నేర్చుకుంటారు.
మీకు 2 నెలలు పట్టచ్చు, టైం పట్టచ్చు, తప్పలేదు. బట్ బీ పర్ఫెక్ట్ ఇన్ దట్. ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ ఇంత ఉందమ్మా, అవును. ఇంత అవును. పెద్ద విశ్వం ఇది. ఎంత సముద్రం. కావాలంటే అనిపిస్తుంది, ఎంత కావాలంటే అనిపిస్తుంది. మీరు చేసుకోవడమే, మీరు వాడుకోవడమే. కష్టపడండి, డిసిప్లిన్డ్గా ఉండండి. కష్టపడండి, డిసప్పాయింట్ అవ్వకండి. డిసిప్లిన్డ్గా ఉంటే ఆటోమేటిక్గా అన్ని మంచిగా జరుగుతాయి. అదే అంటే ఒకప్పుడు డైరెక్టర్స్ కూడా సినిమా వచ్చిన తర్వాత అది సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా కూడా సరే నెక్స్ట్ మూవీ తీద్దాం అనే ఆలోచనతో ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాదు, మా సినిమా చూడాలి నచ్చపోతే అని చెప్పేసి చెప్పులతో కొట్టుకుంటాం చూసాం మనం కొంత డైరెక్టర్స్ కూడా. సో అలాంటి వాళ్ళ గురించి మీరేం చెప్తారు? అంటే అంటేనమ్మా, నచ్చకపోతే చెప్పులతో కొట్టుకుంటాం. ఆ ఇన్ని మీరు చెప్పులతో కొట్టండి. సినిమా అది 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 పద్ధతే కాదమ్మా, అవును. అది పద్ధతే కాదు. ఇక్కడ ఏంటన్నమ్మా, ఒక దర్శకుడు కానీ, ఒక హీరో కానీ, ఒక నిర్మాత కానీ, ఎవరైనా సరే సినిమా పోవాలి అని ఎవరు సినిమా తీయరు. అవును. ఇప్పుడు హీరో గారికి డైరెక్టర్ కథ చెప్తారు, ఏ హీరో కానీ, చిన్న అవును. హీరో కానీ, పెద్ద హీరో కానీ. కథ నచ్చితేనే కదా ఆయన ఓకే అంటాడు. ఆయన ఓకే అంటేనే కదా, హీరో ఓకే అంటేనే కదా నిర్మాత డబ్బులు పెడతాడు. అవును. ఈ ఈ డైరెక్టర్ ఈ కథ బాగుంది, హీరో డేట్లు ఇచ్చాడు, హీరోయిన్ చెప్పాను, అందరు డేట్లు ఇచ్చాడు, బాగుంది అని చెప్పేసి కదా ఈయన తీస్తాడు. అదే. సో ఒక్కొక్కసారి కొన్ని కథలు సక్సెస్ అవ్వవు, కొన్ని ఆడవు. దానికి కారణాలు 100 కారణాలు ఉంటాయి. కొన్ని బాగున్న సినిమాలు కూడా ఆడవు. అవును. జనాల పల్స్, టైమింగ్ ఇదంతా కూడా డిపెండ్స్ అమ్మా. అన్ని ఇది కూడా కలిసి రావాలమ్మా. ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే అన్ని కలిసి రావాలి. మా చిన్నప్పుడు మేము చాలా యంగ్, +2 ఏదో చదువుతున్నప్పుడు, ఐ థింక్ 79 80 శంకరాభరణం. ఉమ్. శంకరాభరణం సినిమా ఎవరు లేరమ్మా ఆర్టిస్ట్. ఉమ్. స్వామియాజులు గారు, మంజు భార్గవ్ గారు, ఇందులో ఎవరు తెలియదు అసలు. చందమోహన్ చిన్న చిన్న యాక్టర్స్. ఉమ్. సినిమా అంతా చూసి ఫస్ట్, సెకండ్, థర్డ్ డే ఎవరు లేదు, 4th డే లేదు. 5వ రోజు 6వ రోజు ఏంటో అనుకుందామా, మార్నింగ్ షోకి వెళ్ళినాడు, మ్యాట్నిక్ ఉండిపోయాడు లైన్లో. ఆ. టికెట్ల లైన్ ఆన్లైన్ లేదు. అవునవునవును. మ్యాట్నిక్ దొరకపోతే ఫస్ట్ షో దొరకపోతే సెకండ్ షో దొరకకుండా నెక్స్ట్ డే మార్నింగ్ షో అక్కడే కొడుకుని పోయాడు. అలా అవును. అంత రోలింగ్ బిజినెస్. అవును. అలా ఈవెన్ మన ఇంత పెద్ద సినిమా షోలే కూడా రిలీజ్ 4 రోజులు ఎవరు లేదు జనాలు.